ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలకు హైదరాబాద్ వేదికగా మారింది. కార్యక్రమానికి తరలివచ్చిన పలువురు ప్రముఖులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రస్తావించారు. ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే కాదు, సొంతం కాదని, ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28వ తేదీని అమెరికాలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారని, తెలుగు జాతికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన గుర్తింపుకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నారు. మామూలుగా అయితే తల్లి పాలు పితికిస్తే టీ షాప్కి ఎత్తుకెళ్లి ఆ పాలు అమ్మి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకు ట్రైన్ లో పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చూసుకున్నాడంటే అది ఎన్టీ రామారావు గారి పట్టుదలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది బాల్యం. చదువుకున్న తర్వాత మీరు చూస్తే ఆయన ఒక రిజిస్ట్రార్ ఉద్యోగం ఇచ్చి వచ్చింది. కొన్ని వేల మందిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే లంచాలు తీసుకోవడం చూసి అది నచ్చక ఈ ఉద్యోగం నా వల్ల కాదని, నీతి నిజాయితీగా ఉండాలని దృఢ సంకల్పంతో రాజీనామా చేసి చెన్నైకి వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీకి. ఒకసారి కొండే వారందరూ మనం ఆలోచిస్తే చాలా మంది మాట్లాడారు. ఒక శ్రీకృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా, లేకుంటే వివిధ క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎవ్వరూ చెయ్యలేరు. మళ్ళీ అవి చెయ్యాలి. ఎన్టీఆర్ కారణ జన్ముడు, మహానుభావుడని బాలకృష్ణ అభివర్ణించారు. తెలుగువాణ్ణి అని పౌరుషంతో, దమ్ము ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చెప్పుకోగలిగేలా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావుని కొనియాడారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ అని చెప్పారు. పొందని ఒక మరి ఎవరు పొందని ఒక ఘనమైన జన్మని, ఒక మహత్తరమైన జన్మను పొందాడు. అటువంటి ఆయనకి మరణం ఎక్కడిది? అందుకే ఆయన నిత్యం వెలిగే ఓ మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు గారు. మరి రామారావు గారు ఆ రోజు సినిమాల్లో నటించినప్పుడు ఆయన పౌరాణికాలు నటిస్తే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి. అలాగే జానపదాలు జావలీలు పాడాయి, పాట పదునెక్కింది. అలాగే పద్య పదునెక్కింది, పాట నాటు నేర్చుకుంది. అలాగే కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా, ఎటు చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు గాని, అలాగే ప్రతి పాత్రను అణువులో నింపుకుని నటనకి జీవం పోసిన నటధీశాలి నందమూరి తారక రామారావు గారు. కేవలం నటనలోనే కాదు, మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని, నేను పౌరుషంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, అలాగే ఆత్మవిశ్వాసం, పొగరుని సానబెట్టి పదును పెట్టి నేను తెలుగువాడిని ధైర్యంగా చెప్పుకునే ఒక ఏ స్థాయిని గురించి మాట్లాడదామనుకున్నా ఆ స్థాయికి అందని వ్యక్తి రామారావు అని రామ్ చరణ్ అన్నారు. ఇక తెలుగు ప్రజలకు రాముడన్నా, కృష్ణుడన్నా రామారావు గారికే సాధ్యమన్నారు. వారు సాధించిన విజయాలను గుర్తించిన ఆలోచనలు చేస్తూ, వారు వేసిన దారుల్లో నడుస్తూ ఆయన గుర్తు చేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదని, తెలుగు సినిమాకి గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు మాత్రమేనని కొనియాడారు. 6:10 అయి ఉంటుంది. ఆ పాటికి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, ఆయన కలిసేసి వెళ్ళిపోదు అంటే మార్నింగ్ మీరు అందరూ విన్నట్టే ఎప్పుడో 3:30కో ఎప్పుడో లెగిసి ఆయన ఎక్సర్సైజ్ అన్నీ ఫినిష్ చేసుకుని స్నానం చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ కుట్టున్నారు. మొదటిసారి ఆయన అప్పుడే కలిశాను. మీరందరికీ తెలిసినట్టే, అందరూ మాట్లాడినట్టే ఇంత పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ వయసులో కూడా ఎంతో హెల్తీగా నన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అలాంటి అదృష్టం కలిగిన నాకు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ పురంధేశ్వరి ఆంటీ, అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఈ పేరు బ్రతికుంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం దేశంలో తెలుగువాడి సినిమా కానీ దాన్ని కానీ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సౌత్ ఇండియన్ సినిమా చాలా బాగుందని. ఇవన్నిటికీ ముందు ఈ ఒక్క ఎన్టీఆర్ గారు ఆ కాలమే మన పవర్ ఏంటో చాటి చెప్పిన రోజులు మనం మర్చిపోకూడదు, గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుండిపోయేలాగా చేసే ఫంక్షన్స్ ఇలాగ చాలా చాలా ముఖ్యం. ఇలాంటి ఫంక్షన్ని నిర్వహించిన మా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి గారి ఫ్యామిలీకి అందరికీ